మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. నూతన సంవత్సర సందేశాలలో భాగంగా ఈరోజు టు డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ప్రతి మంచి విషయాన్ని దేవుని చిత్త ప్రకారం చేయుట అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన సిఎస్ఐ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారం మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు. సందేశాన్ని వినక మునుపు ఈ నూతన సంవత్సర గీతాన్ని విందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నీ పాదం కనేక వందం స్తోత్రం తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుండగా ప్రభా మా అందరినీ ప్రభా నీ ఆధీనంలో తీసుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాక్య యొక్క భావం తెలుపమని నీ దీన దాసుడైన నన్ను నీ శిల్వ చాటును మరుగుపరుచుకొని నన్ను నీ యొక్క వాక్యం నిమకై నియమించేందుకు వాడుకుంటున్నందుకు నీకు వందం స్తోత్రం తెలియపరచుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రశ్న
ప్రార్థించి వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు హెబ్రీల పత్రిక 13వ అధ్యాయం లోపల 21 నుంచి రాసిన వాక్యాలు ఒకసారి మనం ధ్యానించుకుందాము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగగములు మహిమ కలుగును గాక. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, దేవుడు ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. కానీ మన జీవితాలలో మనం గతకాలం గడిచిన సంవత్సరం లోపల మనం ఏ విధంగా దేవుని లోపల ముందుకు వచ్చాము, ఏ విధంగా ఆయన చిత్తాంశం జరిగించామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన జీవితాల లోపల దేవుని చిత్తం చూడకుండా ఎన్నో రకాలుగా మన ఉద్యోగంలో కానీ, పెళ్లిలో కానీ, మన ముఖ్య విషయాలలో కానీ ఎందులో కూడా ఆయన చిత్తం జరగకుండా మన చిత్తమే జరుగుకుంటూ చిన్నప్పటి నుంచి యవన కాలము వృద్ధుల వయ వరకు మన చిత్తము జరిగించుకుంటూనే వస్తున్నాం. కానీ దేవుని కొరకు అది ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నదో మనం దాన్ని ఆలోచించడంలో మనము వెనుక ఆడి ఉండవచ్చు. కానీ ఒకవేళ ఆయన చిత్తానుసారంగా మనం వెళ్తుంటే అది ఎంతో మనకు శుభము, అది ఎంతో మనకు దీవెనకరం. మరి మరియాన్ని చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే దూత లూకాసు వార్తల్లో, దేవుడు చెప్పిన ఏ మాట నేను నిరార్థకము కానే రాదు. ఎందుకంటే మరియా ఎప్పుడైతే దేవత గబ్రియేల్ దేవత నీకు శుభమని పలికినప్పుడు, దయాప్రాప్తులు అలా నీకు శుభమని పలికినప్పుడు ఆమె భయపడింది. కానీ దేవుడు ఎప్పుడైతే శుభమని చెప్పాడో అప్పుడు ఇంకా భయపడే అవసరం మనకు ఉండదు. ఆయన మాట ఏది కూడా నిరార్థకము కానే కాదు. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే తన చిత్త ప్రకారం చేయాలనుకుంటున్నాడు. తన చిత్త ప్రకారం చేయాలంటే మనం తప్పకుండా ఆయన చిత్తంలోనే ఉండాలి. మనుషులలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన కొరకు దేవుడు ఉన్నాడని. కాదండి, కాదు. దేవుని కొరకు మనం ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించాడు, మనం దేవుని సృష్టించలేదు కదండి. ఆయన చిత్తం ఏముందో అది మనం గ్రహించుకోవాలి, కానీ ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి, కానీ మన చిత్త ప్రకారం దేవుని నడపాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన చిత్తంలో ఉండాలని మనం ఆశపడుతుంటావో ఆ మాట ఏది కూడా నిరార్థం కానే కాదు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాస్తున్నదంటే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనలా ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇచ్చేదాన్ని. ఎవరందండి? ఆయన యందు మనం ఉండాలి, ఆయన మాటలు మనం ఉండాలి. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రెమ్మ ఎవరు? మనము. ఆ ద్రాక్షవల్లికి మనం అంటుకట్టి ఉండాలి కదండి. ద్రాక్షవల్లి నుంచి ఎప్పుడైతే మనం సెపరేట్ అయిపోతామో, ఎండిపోతామో, అగ్నిలో పడేయబడతాం. కాబట్టి ఆయనలో అంటుకట్టబడి ఉండాలంటే ఆయన స్వరక్షణగా మనము అంగీకరించినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, ప్రభురాత్రి భోజనంలో బల్లలో పాల్గొంటున్నప్పుడు, ఆయన శరీరము ఆయన రక్తమును రొట్టె రూపంలో, ద్రాక్ష రూపంలో మనం తీసుకుంటున్నప్పుడు ఆయనతో మనం అంటుకట్టబడతాం. ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఆయన చిత్తం అనేది మనం నెరవేర్చడానికి, మనల్ని మనం ముందుగా నిలబడడానికి సిద్ధపడతా ఉంటాం. మోషే జీవితంలో చూసినట్లయితే అండి, ఆయన ఏం చేశాడండి? ముందు ఆయననే తన చిత్తానుసారం ఏం చేశాడు? ఒక హెబ్రీల్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టి ఆయన వారికి ఇశ్రాయేలుకి న్యాయం తీర్చడానికి వెళ్ళాడు. 430 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇశ్రాయేలు ఎవరైతే బంధకంలో ఉన్నారో వాళ్ళని విడిపించడానికి ఈయన స్వయంగా ఆయనని సిద్ధపరచుకున్నాడు. అక్కడ అడగలేదు మోషే దేవుని మొరపెట్టుకోలేదు, అడగలేదు. ఆయన చిత్తానుసారంగా చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆయన భయపడ్డాడో, ఎందుకైతే మరియా అక్కడ భయపడిందో, అలానే మోషే అక్కడ వెళ్ళైతే భయపడ్డాడు, ఏమైపోయిందండి? ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాక్యంలో చూసినప్పుడైతే, నిర్గమకాండం 7లో చూసినప్పుడైతే, వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అంటే 80 ఏండ్ల తర్వాత ఎప్పుడైతే దేవుని చిత్తం తెలుసుకున్నాడో అప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యకారంలో, అద్భుత కార్యంలో ఎన్నో ఉన్నాయి కదండి. ప్రతి విషయంలో దేవుడు ఆయనకు తోడుంటూ ఉండొచ్చాడు. మన జీవితాలలో కూడా ఎప్పుడైతే మనం ఆయన చిత్తం తెలుసుకుందామని ముందుకు వస్తామో అప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన బహుగా మనల్ని ఆశ్రయించాలి వేడుకుంటాడు. 2025 సంవత్సరం అండి ఎంతో అద్భుతంగా మన జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్నో ఇక్కట్లు ఇబ్బందుల్లో మనం ఉన్నా కానీ కూడా వాటిని అందించి బయటికి తీసుకొచ్చి మన ఆశ్రయించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే జీవితంలో మనం చూసినప్పుడు 80 సంవత్సరాలు మనం అనుకుంటాము మన టైం అయిపోయిందేమో, వృద్ధులం అయిపోయినామేమో, ఇంకా మనం దేవునికి పనికి రామేమో.
ఎప్పుడైతే దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి మొదలు పెడతామో అప్పటి నుంచి దేవునికి పనికొచ్చేవాడుగా మనల్ని వాడుకుంటాడు. ఆయన వాడుకోవడం మొదలు పెట్టాడంటే మనల్ని ఒక యోధునిగా, ఒక బలవంతునిగా. ఎలాగంటే అక్కడే ఆ మోషే ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఎర్ర సముద్రం తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. వెనుక చూస్తేమో ఫరో సైన్యము, ముందు చూస్తేమో ఎర్ర సముద్రం. ఎలా ఇక్కడ నుంచి మేము బయటపడగలుగుతాం? కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారో వాళ్ళు ఏమని, బీ స్టిల్, స్థిరంగా మీరు ఉండండి, నేను చేసే గొప్ప కార్యం మీరు చూడండి, ఈ రోజు చూసిన ఇజ్రాయెల్ను మళ్ళీ మీరు తిరిగి చూడాలన్నారు. అలాగే మన జీవితంలో ఈ నూతన సంవత్సరం లోపల మన ఏదైతే గడిచిపోయిన దునియాలో ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మనం చూడకుండా దేవుడు మనల్ని ఆశ్రయించబోతున్నాడు. కాబట్టి ఆయన దిక్కు మనం చూద్దాము, ఆయన లోపల ఎదుగుదాము, ఆయన ఒక శరీర రక్త మాంసంలో మనం పాల్గొందాము. మనం ఎందుకంటే దేవుని బిడ్డలం. ఆయన చిత్త ప్రకారమే మనము ఈ భూలోకానికి వచ్చి ఆయన చిత్త నెరవేర్చడానికి ఉన్నదే మన మనసులో ఉండాలి. కానీ మన సొంత విషయాలు, మన సొంత నిర్ణయాలు, మన కోసం, మన ఎదుగుల కోసం చూసుకుంటూ దేవునికి దూరం అయిపోతూ ఉంటే ఎన్నో సంవత్సరాలు ఇలా గడుచుకుంటూ పోయా. కానీ ఈ సంవత్సరం దేవుడు మనల్ని పట్టుకోబోతున్నాడు, ఈ సంవత్సరం దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు, ఈ సంవత్సరం ఆయన ఒక చిత్తం మన జీవితం నెరవేర్చబోతున్నాడు. ముందు మనం ఒక అడుగు ముందుకేయాలి. ఆఖరిగా హబక్కులో ఒకసారి చూద్దామండి. హబక్కులో చూసినప్పుడు అక్కడ ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఏ విధంగా దేవుడు మన యొక్క బాధలో, ఇక్కట్లలో మనకు తోడు ఉంటున్నాడు. హబక్కులో చూద్దామండి. అక్కడ ఏమంటున్నాడంటే హబక్కు 3:17 ఏమంటున్నాడంటే, అంజురపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్తైన దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నడవజేయను. ఎంత చక్కగా రాసి ఉందండి. మన జీవితాలలో కూడా అండి, ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, ఈ 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇక్కడి నుంచి అన్నిటి నుంచి మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ మన హృదయం ఎలా ఉండాలి? అంజూరపు చెట్లు పూయకుండాను, మనకు ఉద్యోగం రాకపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినాను, మన బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినాను, ఓలే చెట్లు కాపు లేకుండాను, మన యొక్క ఎటువంటి శ్రమలు ఇక్కట్లు మన మీద అధికారంలో ఉన్నాను, గొర్రెలు దొడ్లు లేకపోయినాను, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ మనం విడిచివేసినాను గాను, సాలలో పశువులు లేకపోయినాను, మన ప్రాపర్టీలు ఏమి లేకపోయినాను, నేను యెహోవాను ఆనందించేది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో, ఇలాంటి శ్రమగల దినంలో మనము యెహోవా యందు ఆనందిస్తూ ఉండాలి. ఇలాంటి దాని లోపలనే దేవుడు మనల్ని ముందుకు లాగుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ఎలా అయితే సనిగారో, ఎలా అయితే వాళ్ళకి వ్యతిరేకంగా దేవునితో ప్రవర్తించాలో, వాళ్ళు ఇక్కట్లు ఇబ్బందుల్లో పడిపోయినట్లు మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇలాంటి సమయం లోపల నువ్వు నన్ను సంగకూడదు, నువ్వు నన్ను కోపగించకూడదు, నువ్వు నీ దారి ఎన్నుకోకూడదు, నువ్వు నాకే మొరబెట్టాలి, నా యందు నువ్వు ఆనందించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల క్రితం నుంచే మోషే నుంచి తీసుకొని ఈ గ్రంథంలో రాస్తున్న ప్రతి ఒక్క మాట ఏది కూడా నిరార్థం కాకుండా ముందే యేసుక్రీస్తు ప్రభువుగా ద్వారా మనకి ఈ మాటలు రాయబడి ఉన్నాయి, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మన హృదయంలో ఏదైతే ఉన్నదో ఆ హృదయం ఒక ఆలోచనలు దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి యోబులో ఏం రాస్తున్నాడంటే, యోబు 34:21-22 ఏమున్నాడంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టు చూచుచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకున్నట్టుకు చీకటైనను మరణకరము లేదు. దుష్క్రియలు చేస్తున్నామా, దాక్కోలేము, తప్పించుకోలేము. ఎంత చీకట్లోనూ వెళ్ళిపోయినా, ఎంత మరణానికి వెళ్ళిపోయినా కానీ కూడా దేవుని దృష్టి మాత్రం నీపైన, నా పైన ఎల్లప్పుడూ ఉంటుంది. మళ్ళీ 2020 సంవత్సరంలో ఎప్పుడైతే ఆయనలో ఆనందిస్తామో, తర్వాత వాక్యం ఏముందండి? ప్రభువుకు యెహోవాయే నాకు బలము. నువ్వు ఆనందిస్తున్నావా? అప్పుడు బలం ఎవరు? ప్రభువు యెహోవాయే. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నడవజేయను. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే అంటే ఎంత స్ట్రాంగ్గా, ఎంత చురుకుగా చేస్తాడు అంటే, ఎంత పెద్ద కొండనే ఉండండి, ఎంత పెద్ద సమస్యనే ఉండండి, ఆయన ఏం చేస్తాడంటే ఉన్నత స్థలం మీద నన్ను ఆయన నడిపించబోతున్నాడు. కాబట్టి ఆయనకు ముందుగా మనం వెళ్దాం. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు అంజూరపు చెట్లు పూయకుండానో మనము ఆ కొండను ఎక్కేస్తాము, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినాను ఆ కొండను ఎక్కేస్తాము, ఓలివ చెట్లు కాపు లేకుండా ఉన్నాను ఆ కొండను ఎక్కేస్తాము, చేనులో పైరు పంటకు రాకపోయినాను అలాంటి కొండలు, గొర్రెలు దొడ్డిలు లేకపోయినా, సాలుల పశువులు లేకపోయినా, ఎలాంటి ఇక్కట్లు ఇబ్బంది ఉన్నానో ఎప్పుడైతే ఆనందిస్తామో ఈ 2025 సంవత్సరంలో మనందరినీ దేవుడు ఆశ్రయించి ఆ ఉన్నత స్థలం మీద ఎక్కించబోతున్నాడు. కాబట్టి దయచేసి మనమందరము కూడా ఆయన ఏదైతే మనకు సిద్ధపరుస్తున్నాడో, ఏదైతే ఆయన ఒక చిత్త ప్రకారం మనం నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడో, ఆయన చిత్త ప్రకారమే మనం ముందుకెళ్ళడానికి, సాగడానికి ఈ 2020 సంవత్సరంలో మనల్ని మనము సిద్ధపరచుకుందాం. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మెల్లికే దీవించును గాక.
ఈ 2020 సంవత్సరం నూతన సంవత్సరం యొక్క హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ దేవుడు దీవించినాక మన అందరిని ఆశ్రయించి ఈ నూతన ఆలయంలో ప్రవేశింపజేసి మన జీవితాలలో ఆశీర్వాద అద్భుతకాలు చేయనుగాక. ఆమేన్. పలకరించెదరు